బంగ్లాదేశ్ అయితే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. పర్టిక్యులర్‌గా మన దగ్గరకి వాళ్ళు వచ్చిన వాళ్ళని వెనక్కి పోనీయకుండా ఆపేటటువంటి ప్రయత్నం సీరియస్‌గా, సిన్సియర్‌గా చేస్తుంది. ఎందుకయ్యా అంటే బంగ్లాదేశ్‌కి వీళ్ళందరూ కనుక చేరిపోతే బంగ్లాదేశ్ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. వాళ్ళని పోషించలేరు. ప్లస్ అక్కడ తిరుగుబాటు లాంటివి వస్తాయి. అందుకనే కావాలని చెప్పి పర్టిక్యులర్‌గా బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి కేంద్ర బలగాలను తీసుకొచ్చి సరిహద్దుల్లో పెడుతున్నారు. మన దగ్గర అనర్హులైనటువంటి వాళ్ళు, భారతదేశం కాని వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ పేర్లు, ఐరిస్సు అన్నీ తీసుకుని వాళ్ళు బంగ్లాదేశ్‌లో ఏ ప్రాంతం నుండి వచ్చారో అక్కడికి పొమ్మనమని సరిహద్దుల్లో వదిలిపెడుతుంటే, సరి తమ వాళ్ళని తమ సరిహద్దుల్లోకి రానీయకుండా బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకుంటోంది. అడ్డుకుని పదే పదే మనతో గొడవలు పడుతోంది. ఆ సందర్భంలో ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మనవాళ్ళు ఎదురు తిరుగుతున్నారు కాబట్టి కర్రలు కత్తులు పట్టుకుని జనమే నిలబడ్డారు కాబట్టి బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు మన మీదకి దాడులకు రావట్లేదు. ఉట్టి బిఎస్ఎఫ్ఏ ఉంటే దాడులకి తెగబడ్డానికి కూడా సిద్ధంగా ఉండే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో వార్ క్రియేట్ చేయాలని బంగ్లాదేశ్లోని బిఎన్పి పార్టీ ఉద్దేశం. తద్వారా తమ దేశంలో ఉన్నటువంటి యువతరాన్ని అట్రాక్ట్ చేయాలని చూస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.